సంబంధించి మెంటర్గా ఉన్నారు అడ్వకేట్ శరత్ గారు, న్యాయ కోవిదులు ఉన్నారు. ముందుగా క్రిషాంక్ గారితో స్టార్ట్ చేద్దాం. క్రిషాంక్ గారు, సో గ్రూప్ 1కు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటుంది. అయితే ఒకటి కాంగ్రెస్ తరపు నుంచి వినిపిస్తున్న వెర్షన్ ఏంటంటే గతంలో జరిగింది లీకేజీ, ఇప్పుడు జరిగింది వాల్యుయేషన్ లోపం. అది వాల్యుయేషన్ సంబంధించిన మిస్టేక్ ఉందని చెప్ప పేపర్ లీక్ జరగలేదు. హైకోర్టు అబ్జర్వేషన్ కూడా అంతే. అదంతా పెద్ద తప్పు కాదు, దానికింత ఏ విధంగా చేస్తున్నారు. తర్వాత వాల్యుయేషన్ సంబంధించి మిస్టేక్ సంబంధించి ఎవరైనా సరే డిస్క్రిప్టివ్ పేపర్లో ఆబ్జెక్టివ్ అయితే ఎస్ ఇన్ని మార్కులు అంటే అన్ని మార్కులు, డిస్క్రిప్టివ్ ఒకళ్ళు దిద్దిన పేపర్ ఇంకోళ్ళు దిద్దితే డెఫినెట్గా డిఫరెన్స్ వస్తుంది అన్న ఆర్గ్యుమెంట్ మీద మీరేమంటారు? భరత్ గారు, ఫస్ట్ తప్పును ఒప్పుకోవడం ఒక ధైర్యం. పేపర్ లీకేజ్ జరిగింది అన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే కేసు ఫైల్ చేసింది, దాన్ని బరీ చేయలేదు. అఫీషియల్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్స్ వచ్చిండ్రు, ఇమీడియట్ గా దాని మీద కేసు వేసిండ్రు. ఇమీడియట్ గా నెక్స్ట్ డే అప్పుడు మంత్రిగా ఉన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది అని చెప్పిండ్రు. అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ని క్యాన్సిల్ చేసింది. అది ఆ తర్వాత కోర్ట్ ఇన్వెస్టిగేషన్ రకరకాలు. కేసీఆర్ గారు అయితే పేపర్ లీకేజ్ చేయలేదు, అందులో ఉన్న 1 or 2 ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు చేసిండ్రు. ఇక దాని మీద అది విచారణ జరిగింది. బట్ వీ ఫేస్ ద ఫ్రంట్. ఖచ్చితంగా అప్పుడు ఉన్న జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, అందరు కూడా యువతను మా మీదికి రెచ్చగొట్టి డెఫినెట్ గా కూడా ఎలక్షన్స్ లో అదొక కీలక పాయింట్ అయింది. కానీ ఇప్పుడు ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎవరు చెప్పండి? వీళ్ళు కేవలం అదంటే ఓవరాల్ గా లీకేజ్ కదా, ఇక్కడ ఏంటిది అని. ఇందులో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కేవలం ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇవాల్యుయేషన్ ఒక్క ఇన్సిడెంట్ కాదు. రైట్ ఫ్రమ్ సిలబస్ నుంచి మొదలు పెట్టుకుంటే సిలబస్ దగ్గర ఆర్గ్యుమెంట్ వచ్చింది. వికీపీడియాని మేము రెఫరెన్స్ గా తీసుకుంటున్నాం, తెలుగు అకాడమీని కాదు అని చెప్పింది ప్రభుత్వమే. నంబర్ 1. నంబర్ 2, దేశ స్థాయిలో ఎన్నో పోటీ పరీక్షలు ఇక్కడ రాసిన వాళ్ళు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పోటీ పరీక్షలు రాసిన వాళ్ళు ఉన్నారు. నేను రాసినాను, ఎన్నో యూజీసీ రాసినాం, ఎన్నో రాసినాం. విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఇన్ కేస్ ఏంటిదంటే అన్ప్రెసిడెంటెడ్ హాల్ టికెట్ నంబర్ వేరు, మెయిన్స్ ఎగ్జామ్ నంబర్ వేరు. ఇదొక విచిత్రం. ఎందుకు అనేది ప్రశ్నార్థకం. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ దానికి లేదు. ఎందుకంటే చాలా ఆరోపణలు ఆస్పిరెంట్స్ నుంచి వచ్చినాయి. ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఇవాళ మెయిన్స్ ఎట్లా రాస్తున్నారు అనేది వాళ్ళు లేవనెత్తడం జరిగింది. అదొక అంబిగ్విటీ పాయింట్. నంబర్ 2. నంబర్ 3, జియో 29. ఇంత మేము రిజర్వేషన్ తీసుకొస్తున్నాం, బీసీలకు తీసుకొని వస్తున్నాం, కేటగరైజేషన్ తీసుకొని వచ్చినాము అని చెప్పుకున్న డిక్లరేషన్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం జియో 29 ఇస్ అబ్సల్యూట్లీ యాంటీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ గవర్నమెంట్ దాన్ని ఒప్పుకున్నది. మేము రూల్ ఆఫ్ మెరిట్ ని తీసుకొని వచ్చినామని. అదొక వయలేషన్. ఈ 3 పాయింట్స్. ఇక 4th, వీళ్ళ ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఇవాళ ఒక్కసారి ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినాక ఇవాళ ఎందుకు మేము రీ ఎగ్జామినేషన్ అని అంటున్నాము అంటే, రేపు భరత్ గారి ఇప్పుడు ఉదాహరణకు ప్రభాకర్ చౌటి గారి పేపర్ ఉన్నది, అది ఆల్రెడీ 2 సార్లు ఇవాల్యుయేట్ అయింది. ఇద్దరు వ్యక్తులు ఇవాల్యుయేట్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని మార్క్స్ వస్తాయి. ఇవాళ భరత్ గారు వారి పేపర్ నే, ప్రభాకర్ చౌటి గారి పేపర్ నే ముందు అశోక్ గారు, శరత్ గారు చేసిండ్రు అనుకోండి. ఇవాళ మీరు నేను చేస్తాం నెక్స్ట్ టైం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రీవియస్ చేసిన ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఎవాల్యుయేటర్స్ ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది. సో మేము అంటున్నది ఏంటంటే 5,60,000 మంది ఆర్ సో అండ్ సో అక్యురేట్ నంబర్ పక్కన పెడితే 5 లక్షల మంది ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఇవాళ ఈ 563 మంది, మన యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? 99% అక్యూజ్డ్ తప్పించుకోవచ్చు కానీ ఒక్క విక్టిమ్ కూడా తనకు శిక్ష పడొద్దని. ఈ 5 లక్షల మందికి శిక్ష పడాలనా అనేది ఒక సూత్రం అయితే, ఇవాళ నరేటివ్ అన్ఫార్చునేట్, నాకు పేరు తీసుకోవాలని లేదు కానీ ఒక ప్రముఖ ఆంగ్లేయ పత్రిక, వన్ ఆఫ్ ద టాప్ ఈ దేశంలోనే ఇంగ్లీష్ డైలీస్, ఇవాళ ప్రభుత్వం నరేటివ్ ఏమని రాసిండ్రు అంటే, ఎవరైతే అభ్యర్థులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రామాకు గురవుతున్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేసిరండి. ఫోటో ఏమో జ్యుడిషియరీని థ్యాంక్ చేస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఈ నిర్ణయం తీసుకున్న ఫోటో వేసి దాని కింద ఏమో టెక్స్ట్ వీళ్ళు వ్యతిరేకంగా, గౌరవ కోర్టుకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది ఇవాళ చెప్తున్నారు. ఎందుకు ఇట్లా నరేటివ్ స్పిన్ చేయాలి? ఎవరు అల్టిమేట్ గా బెనిఫిట్ అయ్యే వాళ్ళైనా నష్టపోయే వాళ్ళైనా మన తెలంగాణ యువతని.
ఇక్కడ నేనేమంటున్నా అంటే తప్పు ఒప్పుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేశారు మీరు? వీళ్ళందరూ కూడా ఈ ఆస్పిరెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా భరత్ గారు, ఐఎమ్ నాట్ టేకింగ్ క్రెడిట్స్ ఫర్ ఇట్, మా పార్టీ కాదు ఏది కాదు, ఆ ఆస్పిరెంట్ పాయింట్అవుట్ చేసిన అన్నింటినీ కూడా దే హావ్ ఐడెంటిఫైడ్ ఆల్ ద ఫ్యాలసీస్ ఇన్ దిస్, బీట్ GO29 కానివ్వండి, ఈ ఎవాల్యుయేషన్ సిస్టమ్ కానివ్వండి, హాల్ టికెట్, ఇవన్నింటినీ పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ చేస్తే నంబర్ 1 ద సీఎం హిమ్సెల్ఫ్, ఆ మోతీలాల్ నాయక్ ఆయన అసలు ఆస్పిరెంటే కాదు, ఎగ్జామే రాయలేదు, ఇదంతా రాజకీయ డ్రామా, నంబర్ 1 స్టేట్మెంట్. జనార్దన్ అనే ఒక ఆస్పిరెంట్ ఎంతో మందిని కూడా జైల్లో వేసిర్రు వీటిని క్వశ్చన్ చేస్తే. సింధు అనే ఒక మహిళ తను పాయింట్అవుట్ చేస్తే వీటిని క్వశ్చన్ చేస్తే వాళ్ళ కాంగ్రెస్ బృందం మొత్తం ట్రోల్ చేసిర్రు, ఆమెని హరాస్ చేసిర్రు. ఇవి ఇండివిజువల్ కేసెస్ నేను మీకు చెప్తున్నాను, వేర్ ద కాంగ్రెస్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ. 100 మంది మీద కేసులైనాయి, 1000 మంది మీద లాఠీ చార్జ్ అయింది. అశోక్ నగర్ దగ్గర చూసినాం మనం, ఎంత వ్యవస్థను పెట్టేసి పోలీస్ వ్యవస్థను పెట్టి మీరు చేసిర్రు. సో ద కాంగ్రెస్ గవర్నమెంట్ డిఫెండెడ్ ది కేస్. కానీ వాళ్ళ హైకోర్టు ఏం చెప్తున్నది? ఇవాళ డెఫినెట్ గా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాంగ్ డూయింగ్స్ కి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. బట్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది? దే కంటిన్యూ టు వాంట్ టు కంటెస్ట్ దిస్. సో ఖచ్చితంగా రీఎగ్జామినేషన్ ఎవరైనా చేస్తారు కదా, కాదు కంటెస్ట్ అన్నది ఇప్పుడు అప్పీల్ అన్నది అధికారం కదా, ప్రభుత్వం చేయకపోతే TGPSC చేయకపోతే క్యాండిడేట్ చేస్తారు, సెలెక్ట్ అయిన క్యాండిడేట్ చేస్తారు. ప్రభుత్వం ఎవరి వైపు ఉంది ప్రభుత్వం తెలుసుకోవాలి. డెఫినెట్ గా ఇండివిజువల్స్ గా వాళ్ళు వెళ్తారు కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం వాళ్ళందరూ మీకోసం బస్ యాత్ర చేపట్టిన వాళ్ళు, రాహుల్ గాంధీ గారు వస్తే రథం పట్టిన వాళ్ళు, బావర్చి బిర్యానీ తినిపించి అక్కడ మీరు డిక్లరేషన్లు డిసైడ్ చేసిన వాళ్ళు, కరపత్రాలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన వాళ్ళు, అశోక్ సార్ గారు లాంటి వాళ్ళు కూడా డెఫినెట్ గా ప్రచారం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ అంటే ఐ మీన్ సపోర్ట్ చేసిన వాళ్ళు, ఏదో చేస్తారనో ఇవన్నీ కూడా. కానీ అల్టిమేట్ గా మీరు ఏం చేశారు? You have insulted them, you have harassed them, you have jailed them, you have lathi charged them. And ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు గెలుచుకొని వచ్చారు. సో ప్రభుత్వం బాధ్యత ఏంటి చెప్పండి వాళ్ళ. ఇక్కడ డెఫినెట్ గా ఇక్కడ ఒక ఇండివిజువల్, ఒక క్లర్కో, ఒక అఫీషియల్, ఒక సింగిల్ రెస్పాన్సిబుల్ కాదు. ఇక్కడ 100% ప్రభుత్వం అండ్ ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్. ఎందుకంటే సీఎం రేవంత్ హిమ్సెల్ఫ్ టుక్ ఆన్ ద ఫైట్. తను ఓనర్ తీసుకొని ఆస్పిరెంట్స్ వ్యతిరేకంగా మాట్లాడుతూ డిసిజన్ తీసుకొని, ఇంకా విడ్డూరం ఏంటంటే అసలు వాళ్ళు ధర్నాలు చేస్తున్నది జాబుల కోసం కాదు, అసలు నోటిఫికేషన్స్ వద్దంటున్నారు అని అది వారు పదే పదే మాట్లాడుతూ డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇక సొల్యూషన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నోటిఫికేషన్ కూడా 11 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక్క గ్రూప్ 1 వ్యక్తికి సెలెక్టెడ్ క్యాండిడేట్ కు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వని పరిస్థితి. దీనికి ఎవరు కారణం? మీరే కారణం అంటున్నారు వాళ్ళు. మాకంటే ముందు 2011 లో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కూడా ఒక ఎగ్జామ్ అయింది. అవును, దాని సొల్యూషన్ ఏమైనా బాయ్కాట్ చేయమని మీరే పిలుపునిచ్చారు కదా. మన TSPSC అయిన తర్వాత చేద్దాం, APPSC ఉండగా వద్దు, ఎగ్జామ్ రాయొద్దు, మనకు అన్యాయం జరుగుతుందని అప్పుడు TRS పిలుపునిచ్చింది. 100%. మీకు గుర్తుంటే అప్పుడు మీరు కవరేజ్ కూడా చేసిర్రు. మా ఇఫ్లు దగ్గర మేము పోయినాము కూడా, అది కూడా చేసినాం. అది తెలంగాణ అజెండాగా ఆ ఫైట్. కానీ ఏం చేసిర్రు? సరే దే వెంట్ ఆన్ విత్ ది ఎగ్జామ్. కానీ బబ్లింగ్ అనుకుంటా, చోటి గారు నన్ను కరెక్ట్ చేయాలి, బబ్లింగ్ ఇష్యూ ఇవన్నీ కూడా అయ్యి అది బాయ్. తర్వాత దాన్ని మళ్ళీ రీకండక్ట్, అదంతా 2018 లో మా ప్రభుత్వం వచ్చినాక వాటిని కండక్ట్ చేయడం ఇదంతా జరిగింది. నేను అనేది ఏంటంటే, మీ ప్రీవియస్ డిబేట్ కూడా నేను చూసినాను. ఇక్కడ రాజకీయంగా మీరా మేమా, నేను కూర్చొని అవునండి ఆనాడు లీకేజ్ జరిగింది, ఆ లీకేజ్ కేసు వేసినాము, తప్పు జరిగింది, ప్రభుత్వం తప్ప, అప్పటి ముఖ్యమంత్రి తప్ప, అవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే ఇది ఒక ఎస్కేప్ రూట్ గా అవుతుంది. కానీ ఇవాళ ఏం చేస్తున్నాము? ప్రభుత్వము ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయకు, మమ్మల్ని మా మీద ఇదే రేవంత్ రెడ్డి గారు పోస్ట్పోన్ అని డిమాండ్ చేశారు, మేము పోస్ట్పోన్ చేసినాం. క్యాన్సిల్ అని ఎవరు డిమాండ్ చేయకముందే క్యాన్సిల్ చేసినాం. మీరేం చేస్తున్నారు ఇవాళ బలవంతంగా? ఎందుకంటే మానసికంగా మీరు చూడండి, వీళ్ళందరూ కూడా అశోక్ గారు, ఈ నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ అందరు లీడర్స్ అందరు కూడా ఈ ఆస్పిరెంట్స్ వీళ్ళు ధర్నాలు చేశారు, మీరు బుల్డోజ్ చేస్తూ ఎగ్జామినేషన్ పెట్టారు. ఈ తప్పిదాలు ఉన్నాయి అని చెప్తూనే వాళ్ళు ఏం చేశారు? అందుకే మీరు చూడండి, ప్రతి ఎగ్జామినేషన్ లో, మెయిన్స్ ఎగ్జామినేషన్ లో అటెండెన్స్ తగ్గుతూ వచ్చింది. బికాజ్ ఆస్పిరెంట్స్ అందరు రోడ్ల మీద ఉన్నారు, ధర్నాలు చేస్తూ వచ్చారు, లాఠీ దెబ్బలు తిన్నారు. మానసికంగా దే వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామినేషన్. కానీ అయినా ప్రభుత్వం ఎగ్జామినేషన్ కి ముందుకు పోయింది, ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేసింది. ఇవాళ ఎవరు రైట్? ప్రభుత్వం రైటా, ఆస్పిరెంట్స్ రైటా? ఆస్పిరెంట్స్ రైట్. కొందరు రాయని వాళ్ళు, ఇక మేము చదవలేదు ఏం రాస్తామో అని ఏదైతే పర్సెంటేజ్ తగ్గిందో వాళ్ళందరికీ వాళ్ళ అవకాశం దొరుకుతుంది కదా.
563 మందిని మేము తప్పు పడతలేమండి. 100% వాళ్ళు సాధించిన వాళ్ళు అయితే వాళ్ళు మళ్ళీ చదివి సాధిస్తారు. ఏమున్నది విద్య అనేది ఒక్క నిమిషం. ఒక్కసారి వన్స్ వీఆర్ క్వాలిఫైడ్ వీ క్యాన్ బి క్వాలిఫైడ్. మళ్ళీ చదివి ఒక్క నిమిషం, మన సెలెక్ట్ అయిన వాళ్ళ వెర్షన్ కూడా తీసుకుంటాం. ఇంకోటి సార్, ఒకటి రేపు పోస్టులు పెరిగే అవకాశం ఉంటది. మీరు తెచ్చిన 42% అని మీరు చెప్తున్న చిత్తశుద్ధే ఉంటే అవి కూడా వస్తుంది అవకాశం. కేటగరైజేషన్ అవకాశం వస్తుంది. ఈ జియో 29 తొలగిపోతుంది. ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి వీఆర్ డిమాండింగ్ ఫర్ రీ ఎగ్జామినేషన్. ఒక్క నిమిషం మీరు ఉండండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ మనతో పాటు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ వెర్షన్